తుదుగా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా తీర్చిన వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వరూపానివి సంపదల గనివి సర్వరూపానివి సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా అందరూ చప్పట్లు కొట్టాలండి ఏ ఒక్కరు ఆలోచన కొట్టుకున్న దేవానికి స్తోత్రం నిత్యము కదలని సియోను కొండ మీద ఉన్నలా యేసయ్యానికి స్తోత్రం
కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా కొదువతో నిన్ను కుమిలెదనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యా
ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ప్రతి ఒక్కరికి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభు తన కృప తన సహాయం మనకు దయచేసి మరొక నూతన దినాన్ని మనకు ప్రసాదించినందుకు నేను వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తున్నాను. మరొక రీతిగా ఈ ఉదయకాలాన్నే మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ ఇంటిలో మీతో మాట్లాడే అవకాశం ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రియమైన వారలారా, మీరు కూడా ఈ ప్రార్థనా పోరాటాన్ని చూడడానికి లేదా దీనిలో పాల్గొనడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నందుకై మీకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాకు తెలుసు మీలో అనేక మంది ప్రార్థనా పోరాటం ద్వారా దీవించబడుతున్నారు అని. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు, ఎన్నో గొప్ప విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తూ ఆ సాక్ష్యాల ద్వారా ఈ ప్రార్థనా పోరాటం ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో స్టార్ట్ చేయబడినటువంటి ఈ ప్రార్థనా పోరాటం ఈ విధంగా కొనసాగడానికి దేవుడు అనుగ్రహిస్తున్న కృప కొరకై నేను ఆయనకు నిశ్చయంగా నా చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ ఆయన గొప్ప ప్రేమను బట్టి నేను ఆయనను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము పర్పస్ ఆఫ్ జీసస్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మొదటిగా ఆహ్వానం అనే విషయాన్ని మనం విన్నాం, ఇన్విటేషన్. రెండవది ఇంటిమసీ, అన్యోన్యత అనే దాని గురించి మనం వింటూ వచ్చాం. మరి ఈరోజు దేవుని
బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మూడో విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంటెన్షన్, అభిప్రాయం అనేది మనం చూడబోతున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే, మార్కు సువార్త 3:13, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకు వచ్చిరి. మార్క్ చాప్టర్ 3:13, and he went up on the mountain and called to him those he himself wanted, and they came to him. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎవరైతే కావాలనుకుంటున్నాడో, గాడ్ కాల్ దెమ్ ఇంటెన్షనలీ, కావాలనే వాళ్ళని పిలిచాడు. ఎందుకు అలా పిలిచాడు అంటే, ఆయన ఉద్దేశాన్ని, ఆయన యొక్క డిజైన్ని, ఆయన ఏదనుకుంటున్నాడో దాన్ని వాళ్ళకి తెలియచేయటానికి, ఆయన ప్రణాళికను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయడం కొరకు వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. వాట్ వాజ్ హిస్ ఇంటెన్షన్? వీళ్ళని పిలవటంలో ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళు ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే గడపాలి. ఇక రెండవది ఏంటంటే, ఆయనతో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఆయన దగ్గర ఎలా ఉండాలి? ఆయన తండ్రి దగ్గర ఎలా ఉన్నాడో మనం ఆయన దగ్గర అలా ఉండాలి. మార్కు సువార్త 1:35-39 వరకు, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితునని వారితో చెప్పాను. ఆయన గలిలయ అన్నంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఆయన ఎవరినైతే పిలిచాడో మొదటగా వారు ఆయనతో ఉండాలి, రెండవదిగా ఆయన సువార్తను వారు ప్రకటించాలి, మూడవదిగా వారు ఏం చేయాలంటే సువార్తను ప్రకటించడానికి అనేక గ్రామాలకు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, వెళ్ళిన ప్రతి దగ్గర కూడా దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. యేసయ్య వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఏం చేస్తున్నాడంటే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి వారు కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆదేశాన్ని, ఆ యొక్క బలమైనటువంటి ఆదేశాన్ని వాళ్ళు ఏం చేయాలంటే తూచా తప్పకుండా నెరవేర్చేటటువంటి వాళ్ళగా ఉండాలి. ఆ ఆదేశ ప్రకారంగా సమస్త జనులను శిష్యులనుగా చేయాలి, సువార్తను ప్రకటించాలి, శిష్యులనుగా చేయాలి. ఆ తర్వాత వారికి బాప్తిస్మములోనికి నడిపించాలి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన చెప్పిన సంగతులన్నీ వారు గైకొనవలెనని వారికి బోధిస్తూ ఉండాలి. అలా బోధిస్తూ ఉంటే మనము చివరి వరకు, అంటే ముగింపు వరకు మనతో పాటు ఆయన ఉండి ఆయన తన కృప, తన సమాధానాన్ని మనకు దయచేసేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఈ విధంగా జీవిస్తారో, అలాంటి వారిని కొలత లేకుండా దేవుడు తన ఆత్మతో నింపి వారిని తప్పించి వారికి సహాయం చేసి వారిని నిత్య జీవానికి వారసులుగా చేయటమే యేసయ్య ఉద్దేశమై ఉన్నది. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా సువార్తను ప్రకటించాలి, రోగుల మీద చేతులు ఉంచాలి, వారు స్వస్థత పొందుతారు, దయ్యములను వెళ్ళగొట్టాలి. ఎప్పుడైతే ఈ 3 పనులు కూడా చేసుకుంటూ మనం ప్రయాణం చేస్తూ పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి అనేక పట్టణాల్లో, అనేక పల్లెల్లో, అనేక తావుల్లో, అనేక గృహాల్లో ఎక్కడెక్కడ యేసు క్రీస్తు ప్రభువుని ఎరగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనను ఎరిగిన వారిగా, తెలుసుకున్న వారిగా, మరణములో నుంచి జీవములోనికి దాటేవారిగా, పరిస్థితులన్నీ కూడా మార్చుకునేవారిగా, జీవన శైలిని, బ్రతుకు తీరును, మాట పద్ధతిని, అలాగే చూపు తీరును, జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుని దేవునికి అత్యంత ప్రియముగాను అత్యంత దగ్గరగాను జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు వారికి సహాయం చేయాలని, వారికి దయ చూపించాలని, వారి పక్షంగా గొప్ప కార్యాలు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే వీళ్ళను తనతో ఉండడం కోసం, తన వాక్యాన్ని బోధించడం కోసం, శిష్యులుగా చేయడం కోసం,
దేవుని పరిచర్యను జరిగించడం కోసం దేవుడు ఇంటెన్షనల్గా, అభిప్రాయ ప్రకారంగా, ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు కావాలని వారిని పిలిచి వారికి పని అప్పగించాడు. ఎందుకో తెలుసా? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి అని అంటున్నాడు. ఈ దొడ్డిలో ఉన్నవి మాత్రమే కాదు నా గొర్రెలు, ఇవి కాకుండా వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తీసుకుని రావాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి మనమందరం కూడా యేసయ్య మనకు ఇచ్చిన ఉద్దేశ ప్రకారంగా, ఆయన అభిప్రాయ ప్రకారంగా సువార్తను ప్రకటిస్తూ, సమస్త జనులను శిష్యులనుగా చేస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దయ్యములను వెళ్ళగొడుతూ, ఆయనకు ప్రియముగా, ఆయనకు దగ్గరగా, ఆయన చేరువుగా మనమందరం బ్రతకాలి. యేసు ఉద్దేశం ఏమై ఉన్నది? ఆయన ఉద్దేశంలో మొదటిగా ఆయన ఉద్దేశాన్ని వ్యక్తం చేయడానికి ఆయన ప్రజలను, అనగా తనకిష్టమైన వారిని ఆయన దగ్గర పిలుచుకున్నాడు. ఆ తర్వాత ఆయనతో అన్యోన్యమైన సహవాసం చేయాలని ఆయన కోరాడు. ఆ తర్వాత తన యొక్క ఇంటెన్షన్ని ఆయన బయలుపరిచాడు. కాబట్టి యేసు ఉద్దేశంలో ఈ మూడింటిని కూడా మనం చూసుకుంటూ వచ్చాం. కనుక ఆయన ఉద్దేశాన్ని ఎరిగిన వారమై సువార్తను ప్రకటిస్తూ, మొదటిగా ప్రార్థిస్తూ, ఆయనతో ఉంటూ సువార్తను ప్రకటిస్తూ, దేవునికి అత్యంత ప్రియముగా దగ్గరగా ఉంటూ, దయ్యములను వెళ్ళగొడుతూ, దేవుని రాజ్య విస్తరణలో కృపగల దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆయన మహిమార్థమై ఆయన వాడుకోవాలని నేను కోరుతున్నాను. అలాగా ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన సహాయాన్ని, తన ఆశీర్వాదాన్ని మనకు దయచేయటకు గాను మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తి గల దేవాని పాదాలకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని, మీరు మాతో మాట్లాడి, మీ కృప మాకు దయచేసిన విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, ప్రేమగల దేవుడువు, జాలిగల దేవుడువు, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, జాలిగల దేవుడువు, మంచి దేవుడువు నైనా. నీ ఉద్దేశాన్ని మాకు బయలుపరిచి మీరు మమ్మల్ని ఆహ్వానిస్తూ అన్యోన్యంగా మీ దగ్గరికి జీవించాలని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మమ్మలను నీ కృపలో సాగేటట్టుగా చేస్తూ వచ్చిన తీరును బట్టి, విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే నైనా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి. నిశ్చయంగా నీతో ఉండడానికి, నిన్ను గూర్చి చెప్పడానికి, అలాగే దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, నీ రాజ్యం విస్తరింప చేయడానికి మమ్మల్ని అందరినీ వాడుకోండి. బాధల్లో, వేదనలో ఉన్నవారిని స్వస్థపరచండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారికి నెమ్మది కలుగునుగాక, బలహీనత తొలగిపోవునుగాక, స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక, ఆశ్చర్య కార్యాలు అందరి జీవితంలో జరుగునుగాక. సర్వకృపానిధి నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీ దయగలిగినటువంటి హస్తాన్ని నీ బిడ్డలతో కూడా మీరు ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు నాయన, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ ఆశీర్వాదాన్ని మాతో కూడా మీరు ఉంచి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన్న మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు మరొక అద్భుతమైన అంశం ద్వారా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.